వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. అసలు పక్క వాళ్ళ కాదు కదా, ఎవ్వరికి కూడా చడి చప్పుడు కూడా తెలియదు అనమాట. దీనికి బాధ కలిగితే ఎంత స్మూత్గా అంటే చూసే వాళ్ళకి బాగానే ఉన్నాము అన్న ఫీలింగ్ కనిపిస్తుంది, కానీ అది ముక్కలైన వాళ్ళకే దాని బాధ తెలుస్తుంది అనమాట. ఇంతకీ దేని గురించి మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మన గుండె. అంటే మన మనసు ముక్కలైంది అన్న విషయం చడి చప్పుడు లేకుండానే జరిగిపోయింది. పెద్దగా దండోరాలు ఏమి ఉండవు దానికి. ఒకళ్ళు దేని వలనైనా బ్రేక్ అయిపోయారనుకోండి, అంటే ఒక రిలేషన్షిప్లో బ్రేక్ కావచ్చు, లేదు అంటే ఒకళ్ళు నమ్మక ద్రోహం చేసి ఉండొచ్చు, బాగా నమ్మిన వాళ్ళు నమ్మించి మోసం చేసి ఉండవచ్చు, లేదు అంటే నా అనుకునే వాళ్ళని ఎవరినైనా మీరు కోల్పోయి ఉండొచ్చు. ఇలా ఒక మనసు మొక్కలవ్వడానికి రకరకాల విషయాలు జరిగి ఉండొచ్చు ఎవరో ఒకరి జీవితంలోనూ, ఖచ్చితంగా అనమాట. అలాంటి టైంలో ఎలాంటి గొడవ లేకుండా, ఎలాంటి దండోరా లేకుండా, ఎలాంటి హడావుడి లేకుండా ముక్కలేదేది ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా అనంటే అది ఒక గుండె మాత్రమే. ఒక మనసుకు మాత్రమే ఆ ముక్కలైనటువంటి బాధ తెలుస్తుంది అనమాట. ఇంకా మిగతా వాళ్ళెవరికి చెప్పినా కానీ అది పెద్దగా అనిపించదు, ఎందుకంటే పడే వాళ్ళకే తెలుస్తుంది కదా మరి బాధ. పక్కన వాళ్ళకి చెప్తే అవునా వాడి బాధలో ఉన్నాడా, అయ్యో పాపం అని అనగలుగుతారు, కానీ ఆ బాధ ఎంత తీవ్రంగా ఉన్నది అనేది ఆ పడే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ బాధను చూసి, పక్క వాళ్ళు ముక్కలైపోయిన మనసును చూసి మనము ఏముందిలే, ఏమంత పెద్ద విషయం అని అంతలాగా ఫీల్ అవుతున్నారు అని ఇలాంటి మాటలు అనడం కానీ ఏది కూడా వాళ్ళని కొంచెమన్నా మన సైడ్ నుంచి బాధ పెట్టే విషయం చేయకండి. ఎందుకు అంటే అలాంటి సిచ్యువేషను ఏదో ఒక రోజు మీ టైం బాగోక మీకు కూడా వచ్చిందనుకోండి, అప్పుడు తెలుస్తుంది అనమాట ఆ బాధ ఎలా ఉంటుంది. ఆ రోజు అర్థమవుతుంది అనమాట, అరే ఆ రోజు వాళ్ళని మనం అలా అన్నాము, అందుకే ఈరోజు మనకు కూడా వచ్చిందేమో ఆ అనుభవం చూపించడానికి, మన కర్మ రిపీట్ అయ్యి మనకు వచ్చిందేమో వాళ్ళని అలా అవహేళన చేయడం వల్ల అని. ఆ తర్వాత మీరు ఎంత బాధపడినా మీ కర్మ మిమ్మల్ని వదలదనమాట. కాబట్టి ఎవరైనా బాధలో ఉంటే మీకు చేతనైతే, మీరు చేయగలిగితే పెద్ద పెద్ద గొప్ప గొప్ప విషయాలు, గొప్ప గొప్ప సహాయాలు ఏమీ చేయాల్సిన పని లేదు. వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. వాళ్ళకి మీ చేతనైతే కొంచెం ధైర్యం చెప్పే, మోటివేషన్ చెప్పే మాటలు ఏదైనా ఉంటే చెప్పగలిగితే, అది కూడా మీకు నచ్చితే, మీకు చెయ్యాలనిపిస్తే, మీకు ఓకే అని అనిపిస్తే చెయ్యండి. లేదు అంటే వాళ్ళ మానాన వాళ్ళ బాధకి వాళ్ళని దయచేసి వదిలేయండి. అంతేగాని రాబందుల్లాగా అలాంటి టైంలో మీరు కూడా పీక్కు తినాలని చూడొద్దు. అదొక్క సాయం చేస్తే చాలు, లైఫ్ లాంగ్ మీరు వాళ్ళకి పెద్ద పెద్ద ఏం చేయకపోయినా ఇదే పెద్ద గిఫ్ట్ అనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.